పరిశ్రమల్లో వ్యవసాయ ఆధార పరిశ్రమలు, రెండవది అటవీ ఆధార పరిశ్రమలు, మూడవది ఖనిజాధార పరిశ్రమలు అని ఒక్కదాని గురించి డిస్కషన్ చేద్దాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటే ఎట్లా, ఖనిజాధార పరిశ్రమలు ఏంటి, అటవీ ఆధార పరిశ్రమలు ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కదాని గురించి డిస్కషన్ చేస్తూ ముందుకెళ్దాం. మొదటిది వచ్చేసి మనం ఏం డిస్కషన్ చేయొచ్చు, ఫస్ట్ వన్ మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే, వన్ ఈజ్ వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు అని రాసుకోవాలి. వీటిలో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, వన్ ఈజ్ వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటున్నాం. వస్త్ర పరిశ్రమ అంటే ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం చెప్పుకోవాలి. దీన్ని తెలుగులో ఏమంటారంటే వస్త్ర పరిశ్రమ అంటారండి. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే వస్త్ర పరిశ్రమ. ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేయాలి. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే వస్త్ర పరిశ్రమ. అక్కడ మీరు బ్రాకెట్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్త్ర పరిశ్రమ అనేది ఓల్డెస్ట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అని రాసుకోవాలి. ఓల్డెస్ట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అండి. ఓల్డెస్ట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, పురాతనమైన వస్త్ర పరిశ్రమ, ఓల్డెస్ట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటున్నాం. పురాతనమైనది ఇది, ఓల్డెస్ట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఫస్ట్ వన్, వాటిలో మరి రకాలు ఎన్ని ఉన్నాయంటే డిఫరెంట్ కేటగిరీస్. వన్ ఈజ్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది మొదటిది. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటున్నాం. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే నూలు వస్త్ర పరిశ్రమ అంటారు దీన్ని. తెలుగులో ఏమంటారు దీన్ని? నూలు వస్త్ర పరిశ్రమ. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే నూలు వస్త్ర పరిశ్రమ అని అర్థం. నూలు వస్త్ర పరిశ్రమ అంటే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటారు. ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి సంబంధించి మరి మెయిన్ సోర్స్ ఏంటి దీనికి? కాటన్ అనేది మెయిన్ సోర్స్, ప్రతి అనేది ప్రధానమైన సోర్స్ కదా ఇక్కడ, కాబట్టి ప్రతి మెయిన్ సోర్స్ అన్నమాట కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మెయిన్ సోర్స్ ఏంటంటే ప్రతి కాటన్ అనేది మెయిన్ సోర్స్. ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి కాటన్కి సంబంధించిన విషయాలు ఒకసారి మనం డిస్కషన్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి. ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నప్పుడు మీకు ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ 1818లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని మొట్టమొదటిసారిగా కాగితపు పరిశ్రమను, ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ 1818లో మొట్టమొదటిసారిగా కాగితపు పరిశ్రమను, ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొట్టమొదటిసారిగా కాగితపు పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏంటి విషయం? కాబట్టి ఈ 1818లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు అనే దానిపై మనం డిస్కషన్ చేయాలి. ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ 1818లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు? కాబట్టి ఈ 1818లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే, కాబట్టి 1818లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది తెలియాలి. ఎక్కడ ఏర్పాటు చేశారమ్మా? ఈ 1818లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే పోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారండి. పోర్ట్ గ్లాస్టర్ ఇది ఎక్కడ ఉంటుందంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారు. పోర్ట్ గ్లాస్టర్ ఇన్ వెస్ట్ బెంగాల్. కాబట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ వద్ద ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేసిన కొద్ది రోజులకి ఏమైంది సార్ అంటే క్లోజ్డ్ అంటే మూతబడ్డది. కాబట్టి 1818లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని పోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే క్లోజ్డ్ అంటే మూతబడ్డది. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ వన్, ఇన్ 1854లో 1854లో ఏం చేశారంటే మోడరన్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, MCTI అంటారు. 1854లో మోడరన్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు.
ఇక 1854లో మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏంటి విషయం అంటే 1854లో మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్. ఎక్కడ ఏర్పాటు చేశారు మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని? ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే బాంబే, మహారాష్ట్రలోని బాంబేలో ఏర్పాటు చేయడం జరిగింది. బాంబే ఇన్ మహారాష్ట్ర. మరి కేజిఎన్ దేబర్ అనే పారిశ్రామికవేత్త దీన్ని ఏర్పాటు చేశారు. కేజిఎన్ దేబర్ సారథ్యంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. కేజిఎన్ దేబర్ వచ్చేసి ఒక పార్సీ మతానికి చెందిన వ్యాపారవేత్త. పార్సీ మతం, ఈ పార్సీ మతానికి చెందిన వ్యాపారవేత్త యొక్క కేజిఎన్ దేబర్ ఈయన స్టార్ట్ చేశారు 1854లో. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఇది కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మరి ముఖ్యంగా మనం ఇలా చెప్పుకుంటాం. ఓకేనా? కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీజీ అంటే తెలంగాణ. నెక్స్ట్ వన్ ఏపీలో టీజీలో ఉన్న స్పిన్నింగ్ మిల్లులు అంటే నూలును వడికే మిల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయి? స్పిన్నింగ్ మిల్స్ అంటే నూలు వడికే మిల్లులు. స్పిన్నింగ్ మిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. స్పిన్నింగ్ మిల్లులు ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ వన్ స్పిన్నింగ్ మిల్లులు ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ వన్ తెలంగాణలో సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ అంటున్నాం. ఇది ఎక్కడంటే భువనగిరి. యూరేనమ్మా. కాబట్టి సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ వచ్చేసి భువనగిరిలో ఉంది. నెక్స్ట్ వన్ ప్రియదర్శి స్పిన్నింగ్ మిల్. పేర్లివి ప్రియదర్శి స్పిన్నింగ్ మిల్ అంటున్నాం. ఇది వచ్చేసి ఎక్కడంటే సంగారెడ్డి. నెక్స్ట్ వన్ జీటీఎన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. జీటీఎన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఒకటి సూర్యవంశీ, నెంబర్ 2 ప్రియదర్శి అండ్ థర్డ్ వన్ ఇస్ జీటీఎన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. జీటీఎన్ వచ్చేసి ఎక్కడంటే జడ్చర్లలో ఉంది. జీటీఎన్, సూర్యవంశీ, ప్రియదర్శి, జీటీఎన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. వీటితో పాటు మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు సార్ అంటే సూర్యవంశీ, ప్రియదర్శి, జీటీఎన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, తర్వాత పెంగ్విన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటున్నాం. ఇది ఎక్కడంటే హైదరాబాద్ నగరంలో ఉంది. ఇది ప్రియదర్శి వచ్చేసి సంగారెడ్డి, సూర్యవంశి వచ్చేసి భువనగిరి, జీటీఎన్ టెక్స్టైల్ జడ్చర్ల, పెంగ్విన్ వచ్చేసి ఉప్పల్ అప్సిగూడెం, మరి స్టేడియం లేదా స్టేడియం దగ్గర. ఇంకా మనకి ఏం రాసుకోవాలి సార్ అంటే డిబిఆర్ మిల్స్ అంటున్నాం. డిబిఆర్ మిల్స్ అంటే హైదరాబాద్. ఆజాం జాహీ మిల్స్, డిబిఆర్ మిల్స్ అండ్ ఆజాం జాహీ మిల్స్. సూర్యవంశీ, ప్రియదర్శి, జీటీఎన్, పెంగ్విన్, డిబిఆర్ మిల్స్ అండ్ ఆజాం జాహీ మిల్స్. ఇవన్నీ కూడా మన దగ్గర. ఇవి హైదరాబాదు. ఆజాం జాహీ వచ్చేసి వరంగల్, డిబిఆర్ మిల్స్ హైదరాబాద్, పెంగ్విన్ హైదరాబాద్, జీటీఎన్ జడ్చర్ల, ప్రియదర్శి వచ్చే సంగారెడ్డి, సూర్యవంశీ ఎక్కడుంది? ఇది సూర్యవంశీ అనేది భువనగిరి. ఎస్. ఏపీలో ఎక్కడున్నాయి సార్ స్పిన్నింగ్ మిల్స్ అంటే ఏపీలో స్పిన్నింగ్ మిల్లులు ఉన్న ప్రదేశాలు పర్టికులర్గా ప్రొద్దుటూరులో స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇవే కాకుండా ప్రొద్దుటూరులో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆదోని వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్, కర్నూలు జిల్లాలోని ఆదోని, ప్రొద్దుటూరు, ఆదోని కర్నూలు జిల్లాలో. ఇక్కడ మనకు బేసికల్గా ఈ యొక్క కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేటివి కనిపిస్తాయి. ఓకేనా? ఇది మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశం ఒకటి. రెండవది సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తర్వాత మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే నెక్స్ట్ వన్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం ఏం డిస్కషన్ చేస్తుంటే కాటన్ ఒకటి చెప్పాం. రెండవది ఉన్ని పరిశ్రమ. ఉన్ని అంటే ఉన్ని పరిశ్రమ అంటే ఉలన్ ఇండస్ట్రీ అంటున్నాం. ఉలన్
ఉలన్ ఇండస్ట్రీ అంటే ఉన్ని పరిశ్రమ. ఈ యొక్క ఉలన్ ఇండస్ట్రీ ఉన్ని పరిశ్రమకు సంబంధించిన అంశాలు చూద్దాం. ఈ యొక్క ఉన్ని పరిశ్రమ ఉలన్ ఇండస్ట్రీ అంటున్నాం. ఇండస్ట్రీ ఉన్ని పరిశ్రమకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? దీనికి సంబంధించిన అంశాలు. ఈ ఉన్ని పరిశ్రమకు సంబంధించి ఉలన్ ఇండస్ట్రీ మెయిన్ వచ్చేసి ఏంటంటే షీప్ యొక్క హెయిర్స్ అండి, గొర్రెల వెంట్రుకలు, షీప్ హెయిర్స్, గొర్రెల వెంట్రుకలతో ఈ యొక్క ఉలన్ అనేది తయారు చేస్తారు. గొర్రెల వెంట్రుకలు ఉంటాయి కదమ్మా, హెయిర్స్, వాటితో ఏం చేస్తారంటే మఫ్లర్స్ తయారు చేయడము, తర్వాత వచ్చేసి స్వెటర్స్ తయారు చేయడము, క్యాప్లు తయారు చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి ఉన్ని పరిశ్రమ షీప్ హెయిర్స్తో ఈ యొక్క ఉన్ని అనేది ప్రధానంగా. దీనికి సంబంధించిన అంశాలు ఏంటి సార్ అంటే ఈ ఉలన్ ఇండస్ట్రీస్కి సంబంధించి. మరి ఉలన్ ఇండస్ట్రీని మొట్టమొదటిగా ఫస్ట్ ఉలన్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేసినారో ఒకసారి చూడండి. ఫస్ట్ ఉలన్ ఇండస్ట్రీ, మొట్టమొదటిసారిగా ఉలన్ ఇండస్ట్రీ ఉన్ని పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఫస్ట్ ఉలన్ ఇండస్ట్రీ. కాబట్టి ఫస్ట్ ఉలన్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మొట్టమొదటిసారిగా ఉలన్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే వన్ ఈజ్ ఫస్ట్ ఉలన్ ఇండస్ట్రీ అంటున్నాం. ఎక్కడ ఏర్పాటు చేశారండి ఫస్ట్ ఉలన్ ఇండస్ట్రీని? ఏర్పాటు చేసిన ప్రదేశం ఎక్కడ అంటే ఫస్ట్ ఉలన్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు సార్? మొదటి ఉన్ని పరిశ్రమను కళ్యాణ్ నగర్ ఇన్ ఉత్తరప్రదేశ్. కళ్యాణ్ నగర్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కళ్యాణ్ నగర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణ్ నగర్ ఇన్ యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కళ్యాణ్ నగర్లో మొట్టమొదటిసారిగా ఉన్ని పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉన్ని పరిశ్రమను మొదటిసారిగా ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే కళ్యాణ్ నగర్ ఇన్ ఉత్తరప్రదేశ్. కళ్యాణ్ నగర్ ఇన్ ఉత్తరప్రదేశ్, కళ్యాణ్ నగర్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కళ్యాణ్ నగర్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ యొక్క ఉన్ని పరిశ్రమ కేంద్రాలు ఉలన్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి రాసుకోండి మా. ప్రజెంట్ వచ్చేసి ఉలన్ ఇండస్ట్రీస్ అనేటి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేయాలి. ఉలన్ ఇండస్ట్రీస్, ఈ యొక్క ఉలన్ ఇండస్ట్రీస్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఉలన్ ఇండస్ట్రీస్? ఒకటి వచ్చేసి ఉలన్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే వన్ ఈజ్ ఏర్పాటు చేసిన ప్లేస్లు ఎక్కడంటే అమృత్సర్. నెక్స్ట్ వన్ లూథియానా, అమృత్సర్, లూథియానా. ఒకటి అమృత్సర్, రెండవది లూథియానా. గురుదాస్పూర్. ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే అమృత్సర్, లూథియానా అండ్ గురుదాస్పూర్. ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే పంజాబ్లో ఉన్నాయండి, పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ అన్ని ప్లేసుల్లో ఈ యొక్క ఉన్ని పరిశ్రమ ఉలన్ ఇండస్ట్రీ అనేది బాగా ఫేమస్. ఇప్పుడు మీరు కాశ్మీర్ వ్యాలీ చూడండి, కాశ్మీర్ కొడితే మీకు ఎక్కడ చూసినా గొర్రెలు, తెల్ల గొర్రెలు కనిపిస్తాయి. వాటి యొక్క హెయిర్స్ వచ్చేసి మనకి యొక్క స్వెటర్స్ కానీ, మఫ్లర్స్ కానీ, తర్వాత వచ్చేసి ఈ యొక్క బెడ్షీట్స్ కానీ ఇలా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఉలన్ ఇండస్ట్రీకి సంబంధించి ఇలా విషయాలు అమృత్సర్, లూథియానా అండ్ గురుదాస్పూర్. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఉలన్ ఇండస్ట్రీని మాత్రం కళ్యాణ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది ఉన్ని పరిశ్రమకు సంబంధించి. మరి మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అండ్ తెలంగాణలో గొర్రెలు ఏమేమి ఉంటాయో ఒకసారి చూడండి. ఇన్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలకు సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గొర్రెలకు సంబంధించిన విషయాలు చూడండి. ఏపీ అండ్ తెలంగాణ ఏమేం గొర్రెలు ఉంటాయి సార్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కషన్ చేస్తాం. ఏపీలో వచ్చేసి గొర్రెలు వచ్చేసి ఏముంటాయంటే ఒకటి వన్ ఈజ్ నెల్లూరు బ్రీడ్, నెల్లూరు షీప్ బ్రీడ్ అంటున్నాం. నెల్లూరు షీప్ బ్రీడ్ అంటే నెల్లూరు జాతి గొర్రెలు, నెల్లూరు జాతి గొర్రెలు, నెల్లూరు షీప్ బ్రీడ్ అంటున్నాం. నెల్లూరు షీప్ బ్రీడ్, నెల్లూరు జాతి గొర్రెలు. ఏం గొర్రెలు? నెల్లూరు జాతి గొర్రెలు, నెల్లూరు షీప్ బ్రీడ్ అంటున్నాం. సెకండ్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి సార్ అంటే నెల్లూరు జాతి గొర్రెలు ఒకటి బాగా ఫేమస్, నెల్లూరు షీప్ బ్రీడ్.
ఈ నెల్లూరు షీప్ బ్రీడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది సార్ అంటే, ఒకటి ఫస్ట్ వన్ మీట్, మాంసం కోసం యూజ్ అవుతుంది. మీట్ అంటే జనరల్గా ఇట్ గివ్స్ టేస్టీ మటన్, మంచి రుచికరమైన మటన్ ఇస్తుంది ఇది నెల్లూరు జాతి గొర్రె. నెక్స్ట్ వన్ జోడిపి బ్రీడ్ అంటారు. జోడిపి అనేది రకం, గొర్రె రకం ఇది జోడిపి బ్రీడ్. ఇదేంటి సార్ అంటే టేస్టీ మటన్ యాజ్ వెల్ యాజ్ హెయిర్, ఉలన్ మటన్ ఇస్తుంది, మంచి రుచికరమైన మటన్ ఇస్తుంది. అండ్ ఆల్సో షీప్ హెయిర్స్ అనేవి కూడా మనకి ఎంతగానో యూజ్ అవుతాయి, వీటి యొక్క గొర్రెల యొక్క వెంట్రుకలు కూడా. అదే మనకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి, తెలంగాణలో దక్కన్ షీప్ బ్రీడ్ అనేది, దక్కన్ షీప్ బ్రీడ్ అనేది మన దగ్గర ఉంటుందండి. దక్కన్ షీప్ బ్రీడ్, దక్కన్ జాతి గొర్రెలు అంటున్నాం, దక్కన్ షీప్ బ్రీడ్. ఈ దక్కన్ షీప్ బ్రీడ్, దక్కన్ జాతి గొర్రెలకు సంబంధించిన అంశాలు. ఇక దక్కన్ షీప్ బ్రీడ్ అంటున్నాం, దక్కన్ జాతి ఈ గొర్రెలు. ఈ దక్కన్ జాతి గొర్రెలకు సంబంధించిన అంశాలు చూడండి. దక్కన్ షీప్ బ్రీడ్. ఈ దక్కన్ జాతి గొర్రెలు వచ్చేసి పర్టికులర్గా చెప్పాలంటే ఏంటి సార్, వీటికి స్పెషాలిటీ ఏంటి అంటే, దక్కన్ షీప్ బ్రీడ్ అనేది పర్టికులర్గా ఇట్ గివ్స్ టేస్టీ మీట్ అండ్ ఆల్సో హెయిర్స్, మీట్ అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇస్తుంది సార్, హెయిర్స్. ఈ యొక్క హెయిర్స్తో ఏం తయారు చేస్తారంటే బ్లాంకెట్స్ తయారు చేస్తారు సార్, బ్లాక్ బ్లాంకెట్స్, నల్ల గొంగలను తయారు చేయడం జరుగుతుంది. బ్లాక్ బ్లాంకెట్స్, నల్ల గొంగలను తయారు చేస్తారు. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బ్లాక్ బ్లాంకెట్స్, నల్ల గొంగలను తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఇది ఉన్ని పరిశ్రమకు సంబంధించి. తీసేనా ఇది, ఇంకా తీసేయమంటారా? నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి సార్ అంటారు. దీని తర్వాత ఇంకా ఏంటి సార్ అంటే సిల్క్, న్యాచురల్ సిల్క్, పట్టుకు సంబంధించిన అంశాలు. పట్టు అంటే న్యాచురల్ సిల్క్, ముడి పట్టు. పట్టులో రకాలు మీకు నేను ఆల్రెడీ చెప్పాను, గుర్తున్నాయా సార్? పట్టు సిల్క్కి సంబంధించిన విషయాలు మీతోటి డిస్కషన్ చేశాను ఆల్రెడీ. పట్టులో ముగా పట్టు అని, టస్సార్ పట్టు అని, ఏరీ పట్టు అని, ఇలా టస్సార్ పట్టు అని ఇలా రకాలు చెప్పాను. 4 రకాలు, ముగా, ఏరీ, టస్సార్, ఇలా 4 రకాల పట్లు చెప్పాము. మరి ఆ పట్టుకు సంబంధించిన విషయాలు ఏంటంటే, కర్ణాటక రాష్ట్రం వచ్చేసి నెంబర్ 1 పొజిషన్ అని చెప్పాను. భారతదేశంలో పట్టు ఉత్పత్తిలో టాప్ ఎవరు ఉన్నారంటే కర్ణాటక రాష్ట్రం వచ్చేసి ఇక పట్టు ఉత్పత్తిలో, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, ఈ ప్రొడక్షన్ ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం టాప్లో ఉంది. రెండవ ప్లేస్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఏపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ సార్ అంటే బేసికల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టు పరిశ్రమ బాగా ఫేమస్, అనంతపురం జిల్లా బాగా ఫేమస్ సార్. అనంతపురం డిస్ట్రిక్ట్ యొక్క పట్టు పరిశ్రమకు బాగా ఫేమస్. అనంతపురం జిల్లా యొక్క పట్టు పరిశ్రమకు బాగా ఫేమస్ అనంతపురం జిల్లా వచ్చేసి పట్టు పరిశ్రమకి బాగా ఫేమస్ అన్నమాట, అనంతపురం. ఓకే, మరి ఈ యొక్క పట్టు వచ్చేసి పట్టు చీరలు కొన్నింటికి జిఐ ట్యాగ్ లభించింది. అవేంటో ఒకసారి ఇక్కడ రాసుకోండి. జిఐ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటున్నాం. భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగ్ అంటున్నాం, భౌగోళిక గుర్తింపు. ఈ యొక్క భౌగోళిక గుర్తింపుకు సంబంధించిన అంశాలు ఒకసారి ఇది చూడండి. జిఐ ట్యాగ్ అంటే ఏంటి సార్ అంటే భౌగోళిక గుర్తింపు. ఏ సిల్క్ శారీస్కి జిఐ ట్యాగ్ లభించిందో ఒకసారి రాసుకోండి. రాసుకోండిమా. 1 చెప్తే ఒకసారి రాయండి ప్లీజ్. భౌగోళిక గుర్తింపు వేటికి లభించింది అనే దానిపై మనం ఒకసారి చూద్దాం. జిఐ ట్యాగ్ అనేది ఏ వస్తువులకు వేటికి లభించింది అనేది ఒకసారి మనం చూడాలి. జిఐ ట్యాగ్ వచ్చేసి ఏంటి సార్ అంటే మైసూర్ సిల్క్ శారీస్, మైసూర్ సిల్క్ శారీస్కి జోగ్రఫికల్ ఇండికేషన్ లభించింది. రెండవది ఇంకా ఎక్కడ సార్ అంటే ఎక్కడమ్మా మైసూర్, కర్ణాటక. నెక్స్ట్ వన్
ధర్మవరం సిల్క్ శారీస్, ధర్మవరం, లేకపోతే ఒక రాష్ట్రం పేరు చెప్తే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆ ప్లేస్ పేర్లన్నీ రాసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాయండి, ఏపీ. ఏపీలో బాగా ఫేమస్ ఎక్కడెక్కడ చూడండి. ఏపీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ధర్మవరం, ఓకేనమ్మా, ధర్మవరం. నెక్స్ట్ వన్ వచ్చేసి ధర్మవరం, వెంకటగిరి, ధర్మవరం అండ్ వెంకటగిరి సిల్క్ శారీస్. ధర్మవరం అండ్ రాశారమ్మా, ధర్మవరం, వెంకటగిరి. నెక్స్ట్ వన్ ఇంకా మనకు పట్టు చీరలకు బాగా ఫేమస్ ఎక్కడ సార్ ఏపీలో అంటే ఇవే కాకుండా ఉప్పాడ. ఉప్పాడ విన్నారా పేరు ఎప్పుడైనా? ఉప్పాడ వచ్చేసి జమదాని సిల్క్ శారీస్ బాగా ఫేమస్. ఉప్పాడ జమదాని సిల్క్ శారీస్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో రాయండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్లేసులు అంటే తెలంగాణలో వచ్చేసి ఒకటి పోచంపల్లి సిల్క్ శారీస్. ఏం శారీస్ మా? పోచంపల్లి సిల్క్ శారీస్ అనేవి బాగా ఫేమస్. ఓకే, నెక్స్ట్ వన్ పోచంపల్లితో పాటు ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలి సార్ అంటే పోచంపల్లి వానీస్. ఈ పోచంపల్లి దగ్గర మీరు ఏం రాస్తారంటే సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ రాసుకోండి. సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం సిల్క్ సిటీ పోచంపల్లి. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే గద్వాల్ అండ్ నారాయణపేట్. గద్వాల్ అండ్ నారాయణపేట్. గద్వాల్ మరియు నారాయణపేట్ ఏరియాల్లో గద్వాల్ అండ్ నారాయణపేట్ అండ్ పోచంపల్లి సిల్క్ శారీస్కి బాగా ఫేమస్. తర్వాత తమిళనాడు రాసుకోండి సార్. తమిళనాడు రాష్ట్రంలో కాంజీవరం సిల్క్ శారీస్. సిల్క్ శారీస్ అంటున్నాను. కాంజీవరం పట్టు చీరలు. సిల్క్ శారీస్ ఒకటి. ఇంకా ఎక్కడ సార్ అంటే అరణి సిల్క్ శారీస్. అరణి పట్టు చీరలు, అరణి సిల్క్ శారీస్ అనేవి తమిళనాడు. అరణి సిల్క్ శారీస్, కాంజీవరం అండ్ ఆల్సో అరణి సిల్క్ శారీస్. అరణి. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్, యూపీ. బెనారస్ పట్టు. బెనారస్ సిల్క్ శారీస్ ఉత్తరప్రదేశ్. వీటికి ఏంటి సార్ అంటే జిఐ ట్యాగ్ లభించింది. జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్. ఓకేనా? ఎస్, ఇది పట్టుకు సంబంధించిన మా అంశాలు. ఆల్రెడీ మీకు నేను కొన్ని విషయాలు చెప్పాను. ఏం చెప్పానంటే ముగా పట్టు, టస్సార్ పట్టు, ఈరీ పట్టు, మల్బరీ పట్టు అని చెప్పాను. సిల్క్ వామ్స్ రీరింగ్ ఈజ్ నోన్ యాజ్ సెరికల్చర్ అని కూడా చెప్పాను. పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారన్న విషయాన్ని మనం డిస్కషన్ చేసాం. ఇప్పుడు ఏంటి సార్ అంటే నెక్స్ట్ మన ఒక చిన్న పాయింట్ రండి. సింథటిక్ అని రాయండి. సింథటిక్ పరిశ్రమ, సింథటిక్ ఇండస్ట్రీ అంటున్నాం. ఏంటి సార్ సింథటిక్ పరిశ్రమకు సంబంధించిన అంశాలు? సింథటిక్ పరిశ్రమ అనగానే మనం ఏం చెప్పుకోవాలంటే సింథటిక్ అంటే బేసికల్గా ఈ వేటిని సింథటిక్ అంటారు. సింథటిక్ అంటే ఏంటో చూడండి సార్. ఇవన్నీ ఆర్టిఫిషియల్ థ్రెడ్స్. అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ థ్రెడ్స్ అంటున్నాను అంటే కృత్రిమ దారాలు. ఇవి న్యాచురల్గా వచ్చినట్టు కాదు, కృత్రిమ దారాలు. కాబట్టి ఈ యొక్క ఆర్టిఫిషియల్ థ్రెడ్స్లో ఏమేమి ఉన్నాయి చూడండి సింథటిక్. వాటిని సింథటిక్ అంటాం. ఒకటి రాసుకోండి, రేయాన్. మనం అంటుంటాం పాలిస్టర్ బట్ట బాగా ఉంది తీసుకోండి అంటుంటారు మన వాళ్ళు. కాబట్టి ఒకటి రేయాన్, నైలాన్, నైలాన్, టెరికాటన్, అండ్ పాలిస్టర్. రేయాన్, నైలాన్, టెరికాటన్ అండ్ పాలిస్టర్. రేయాన్, నైలాన్, టెరికాటన్ అండ్ పాలిస్టర్. రేయాన్, నైలాన్, టెరికాటన్ అండ్ పాలిస్టర్. వీటిని ఏమంటారంటే
ఆర్టిఫిషియల్ థ్రెడ్స్ అని, కృత్రిమ దారాలు అని పిలుస్తారు. వీటితో కూడా బట్టలు తయారు చేస్తారు. ఓకేనా? ఇది ఇలా విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియాలో ఈ యొక్క సింథటిక్ పరిశ్రమకు బాగా ఫేమస్ ఏంటి అంటే ముంబై అండ్ ఆల్సో ముంబై, సూరత్, ముంబై, సూరత్, ముంబై, సూరత్, ఇంకా ఎక్కడెక్కడ సార్? ముంబై ఒకటి, సూరత్ ఒకటి, ముంబై, సూరత్, హైదరాబాద్, ముంబై, సూరత్ అండ్ హైదరాబాద్. ఇవి మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. ముంబై, సూరత్, టెరికా, ఇవి దేనికి సంబంధించిన అంశాలు? ఇవన్నీ కూడా మనం జనరల్గా డిస్కషన్ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్.